హాయ్, హలో, అందరూ బాగున్నారా? మళ్ళా ఇంకో వంటకంతో మీ ముందుకు వచ్చింది మీ సుధాక. ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళందరికీ కూడా గోదావరి చేపల పులుసు వండుతున్నాను. చూడండి నా స్టైల్లో. ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంటే లైక్ కొట్టండి. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం మనం చేపల పులుసుకి. ఈ పక్కన పెట్టి చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా కడుగుతున్నాను. ఈ ముక్కలన్నిటిని మిక్సీ పడతాం. మిక్సీ పట్టింది గ్రేవీ కోసం. మీద బాండి పెట్టుకుని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా గ్రేవీ ఇందులో వేస్తాం. గ్యాస్ మీడియంలో పెట్టుకుని ఆ గ్రేవీ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు నుంచి చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు. ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసుకోకూడదు. చేప ముక్కల్ని లైట్గా కలబెట్టుకుని మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి.
చేపల కూరలోకి వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక టమాటా వేసాను గ్రేవీ కోసం. ఇప్పుడు చేపలు రెడీ అయిపోయింది కదా, అల్లం పేస్ట్ అదే జీలకర్ర ఎల్లిపాయ నింపుకున్నాం కదా అది వేసేసుకుంటాం. తర్వాత 10 నిమిషాల నుండి కొత్తిమీర వేసుకుని కూర దించేసుకోవడమే. చేపల కూర కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, దించేసుకుంటాం ముందు. ఇప్పుడు దించేసుకుంటాం కూరని. అయిపోయింది కూర, మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాల నుండి దించేస్తాను. మర్చిపోకండి ఈ కర్రీ వండుకుని చూసి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ సుధక్క. బా.